అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ AI స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ని చేయడానికి ఎలాంటి టూల్స్ అనేవి ఉన్నాయి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనము మన వీడియోస్ లో ఏ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తాం అండ్ ఆ ప్లాట్ఫామ్ గురించి కొన్ని బేసిక్స్ అనేవి చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వస్తాయి. అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్, మనము ఏదైనా ఒకటి చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని లెర్న్ చేయాలన్నా మనం ఫస్ట్ టూల్స్ అనేవి తెలుసుకోవాలి. అప్పుడే మనం దాన్ని ఫాలో చేయగలం. సో డేటా సైన్స్ లో మనకి మేజర్ గా 3 డిఫరెంట్ టూల్స్ అనేవి ఎక్కువగా వాడతారు అండ్ ఇవి ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నమాట. అండ్ కంపెనీస్ లో ఇలాంటి టూల్స్ కూడా వాడచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం క్లౌడ్ లో యూజ్ చేస్తారనమాట టూల్స్ ని. సో క్లౌడ్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు బిగినర్స్ కాబట్టి అండ్ నేను బిగినింగ్ నుంచి స్క్రాచ్ గా వీడియోస్ నేను పెడుతున్నాను కాబట్టి అవి ఎక్స్ప్లోర్ చేయటం లేదు. అండ్ ఫర్దర్ వీడియోస్ లో మనము ఫ్రీ టైర్ అకౌంట్ ని యూజ్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఇప్పటికీ మనం సింపుల్ గా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాం కాబట్టి నేను ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా టూల్స్ అనేవి యూజ్ చేస్తూ చెప్తాను. సో బేసిక్ గా మనము డేటా సైన్స్ ప్రాజెక్ట్ ని చేయాలంటే చాలా డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయి మార్కెట్ లో. బట్ ఎక్కువగా అందరూ యూజ్ చేసే టూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అందులో మనం ఫస్ట్ చెప్పుకునే టూల్ వచ్చేటప్పటికి అనకొండా నావిగేటర్, సెకండ్ విజువల్ స్టూడియో కోడ్, థర్డ్ గూగుల్ కొలాబ్. అనకొండా నావిగేటర్ అనేది చాలా కంపెనీస్ బయట యూజ్ చేస్తున్నారు అండ్ చాలా టాప్ టూల్ అని కూడా చెప్పొచ్చు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ టర్మ్స్ లో చెప్పాలంటే చాలా ఈజీ కూడా యూజ్ చేయటం. అండ్ విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏంటంటే అదొక ఐడి అన్నమాట. సో అది డేటా సైన్స్ కే కాదు, ఇంకా వెబ్ ప్రాజెక్ట్స్ కి వాటికి కూడా యూజ్ చేస్తాము. అండ్ వీటిలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్, ప్లగిన్స్ అనేవి ఉంటాయి. ప్లగిన్స్ యూజ్ చేసుకుని మనము మన కోడ్ లో ఏదైనా కావాలనుకున్నా ఈజీగా దాన్ని మనం ప్లగిన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట, థర్డ్ పార్టీ ప్లగిన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ గూగుల్ కొలాబ్ చాలా ఫాస్ట్, ఎఫిషియెంట్. ఎందుకంటున్నామంటే జనరల్ గా మనము ఒక టూల్ ని యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాం మన మెషిన్ లో. బట్ గూగుల్ కొలాబ్ ఏంటంటే నువ్వు ఇంటర్నెట్ ఉండి జీమెయిల్ అకౌంట్ కనుక ఉంటే నువ్వు వెబ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఇన్స్టాలింగ్. సో దాని వల్ల మనకి మెమరీ సేవ్ అవుతుంది కదా అండ్ ఫాస్ట్ గా కూడా రన్ అవుతుంది. అండ్ చాలా గూగుల్ అనేది చాలా పెద్ద కంపెనీ, మన అందరికీ తెలుసు. అండ్ గూగుల్ అచ్చంగా డేటా సైన్స్ కోసము డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి, గూగుల్ లైబ్రరీ లైక్ టెన్సార్ఫ్లో ఎక్సెట్రా. సో వాటి వల్ల మనము మన మెషిన్ స్లో అవ్వకుండా ఉండటానికి మనము అంటే డీప్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లైక్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ ఇట్లాంటి యూజ్ చేసేటప్పుడు మనము కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం, ఫాస్ట్ గా ఉండదు మన సిస్టమ్. సో అలాంటప్పుడు గూగుల్ కొలాబ్ అనేది చాలా ఎఫిషియెంట్ గా పనికొస్తుంది అనమాట. సో అది థర్డ్ టూల్ అనమాట. సో ఫస్ట్ అనకొండా నావిగేటర్ అనేది ఎక్కువగా మన వీడియోస్ లో చూస్తాము అండ్ విఎస్ కోడ్, గూగుల్ కొలాబ్ కూడా నేను చూపిస్తాను. బట్ ఇప్పుడు కాదు, కొంచెం ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను. ఎక్కడైతే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందో అక్కడ చూపిస్తాను అనమాట, అలాంటి ప్రాజెక్ట్స్ కి చూపిస్తాను. సో అనకొండా నావిగేటర్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. అనకొండా నావిగేటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి మన వెబ్ లో. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో వన్స్ మీరు అనకొండా నావిగేటర్ ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ దాన్ని టైప్ చేయండి, అనకొండా నావిగేటర్ అని. మీకు ఇక్కడ కనపడుతుంది. మీకు ప్రాపర్ గా ఇన్స్టాల్ అయితే కంపల్సరీగా కనపడుతుంది. ఇన్ కేస్ కనపడట్లేదు అంటే మీరు ఇన్స్టాల్ చేయనట్టు సరిగ్గా. సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఓపెన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ క్లిక్ చేశాక ఈ ఇంటర్ఫేస్ అనేది పాపప్ అవుతుంది అనమాట. చూస్తే ఇది అనకొండా నావిగేటర్ సర్వీసెస్ అనమాట ఇవన్నీ. సో డిఫరెంట్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తాయి, బట్ మనకు అవన్నీ అవసరం లేదు. జూపిటర్ ల్యాబ్, జూపిటర్ నోట్బుక్ ఎక్కువగా వాడతాము. రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో నేను జూపిటర్ ల్యాబ్ వాడతాను, మీరు ఏది ఇష్టమైతే అది వాడండి. సో లాంచ్ అనేది క్లిక్ చేయండి. వన్స్ మీరు లాంచ్ చేశాక అది మీకు ఇక్కడ పాపప్ అవుతుంది అనమాట. సో నేను చూడండి ఇట్లా లాంచ్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయ్యి మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ లో అది పాపప్ అవుతుంది అనమాట. సో ఇలా పాపప్ అవుతుంది. సో వన్స్ మీకు పాపప్ అయిపోయాక ఇక్కడ మీకు ఫోల్డర్స్ ఉంటాయి. సో ఈ ఫోల్డర్స్ లో మీరు సెలెక్ట్ చేసేసుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫైల్. అండ్ న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ని క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ ని క్లిక్ చేస్తే మీకు న్యూ ఫైల్ అనేది పాపప్ అయింది. సో ఆల్రెడీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసేసాను, సో అందుకని నేను క్లోజ్ చేస్తున్నాను.
సో ఇది మన జూపిటర్ ల్యాబ్ అన్నమాట. అండ్ ఇది కోడ్ ఫైల్ అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కోడ్ రాయాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లో కోడ్ నొక్కాలి. ఎప్పుడైతే మీరు మార్క్ డౌన్ రాయాలనుకున్నా, అంటే హెడ్డింగ్స్ కానీ అట్లాంటి పెట్టాలనుకుంటే మార్క్ డౌన్ అని పెట్టండి. సో మార్క్ డౌన్ కి కొంచెం సింటాక్స్ ఉంటుంది అనమాట. మీరు హ్యాషెస్ అనే సింటాక్స్ వాడతాము. సో ఒక హ్యాష్ పెడుతున్నాము అంటే అది లార్జ్ హెడ్డింగ్ అన్నమాట. అదే నువ్వు 2 హ్యాషెస్ పెడుతున్నామంటే ఫస్ట్ దానికన్నా కొంచెం తగ్గిది. అలా నువ్వు హ్యాషెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీకు తగ్గిద్ది అనమాట. టోటల్ హ్యాషెస్ 6 వరకు వాడచ్చు. లైక్ H1 to H6 ఉంటాయి అనమాట హెడ్డింగ్. సేమ్ లైక్ HTML ఎలా ఉంటాయి అలా అనమాట. అండ్ కోడ్ చేస్తున్నామంటే ఇట్లా సింపుల్ గా కోడ్ మార్క్ డౌన్ ఈ సెల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కోడ్ నొక్కేసేసుకొని రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జూపిటర్ ల్యాబ్ లో రన్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ వాడతాము. మీ కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ నొక్కితే మీకు రన్ అవుతుంది ఆ సెల్. అండ్ ఆ సెల్ రన్ అవుతుందో పాటు మీరు కొత్త సెల్ ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు షిఫ్ట్ ఎంటర్ అని నొక్కుతాం. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ సెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది నా ఎంటీ సెల్, నేను ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ నొక్కుతున్నాను. అప్పుడు నాకు కింద ఇంకొక సెల్ రావాలి, ఆ సెల్ రన్ అవ్వాలి. సో నేను జస్ట్ ఒక శాంపుల్ హెలో అని టైప్ చేస్తున్నాను. సో నీకు అవుట్పుట్ హెలో రావాలి అండ్ కింద ఇంకొక సెల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో షిఫ్ట్ ఎంటర్ చూడండి, నేను షిఫ్ట్ ఎంటర్ నొక్కిన వెంటనే నాకు హలో అండ్ ఇంకొక సెల్ ఉంది. సో ఇవి బేసిక్స్ అనమాట. ఇవి మర్చిపోకండి. ఎప్పుడైనా మీకు మీ మోడల్ ఎక్కువగా రన్ అవుతుంది, అది స్టాప్ చేయాలనుకున్నారనుకో ఇంటరప్ట్ చేయండి. అండ్ మొత్తము రన్ చేయాలనుకుంటున్నారు అంటే పాత రన్ తీసేసి అప్పుడు రీస్టార్ట్ చేయండి అనమాట. సో ఇవి సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పొచ్చు. సో ఇవి మన బేసిక్స్ అనమాట అనకొండ నావిగేటర్ గురించి. సో ఎవరైతే అనకొండ నావిగేటర్ ఎక్స్పీరియన్స్ చేశారో ఆల్రెడీ వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఎవరైతే బిగినర్సో వాళ్ళు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో అందుకే నేను ఈ వీడియో పెట్టాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఏవైతే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసామో మెషిన్ లెర్నింగ్ సంబంధించినవి, క్లాసిఫికేషన్, రిగ్రెషన్, అందులో టైప్స్, ఇవన్నీ వాటి మీద మనం ప్రాజెక్ట్స్ అనేవి డిస్కస్ చేస్తాం అనమాట నెక్స్ట్ వీక్ నుంచి. సో బిఫోర్ ఆ ప్రాజెక్ట్స్ మీరు చేయాలంటే కంపల్సరీగా మీకు ఏదో ఒక టూల్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు ప్రాక్టీస్ చేయగలరు ఆ ప్రాజెక్ట్స్ ని. సో అందుకు నేను ఈ వీడియో అనేది చెప్తున్నాను. సో అనకొండ నావిగేటర్ ని ఇన్స్టాల్ చేసి ఇలా సింపుల్ గా ఏదైనా ఒకటి టెస్ట్ చేసి రెడీగా ఉంచుకోండి. సో అప్పుడు మీరు ఈజీగా ప్రాజెక్ట్స్ అనేవి చేయగలరు. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.